టాక్సిక్ గీతా మోహన్ దాస్ గారి యొక్క దర్శకత్వంలో యష్ గారు హీరోగా వస్తున్నటువంటి లేటెస్ట్ సినిమా. ముందుగా ఇలాంటి కళాఖండానికి అందున ఒక డబ్బింగ్ సినిమాకి టికెట్ హైక్స్ ఇచ్చినటువంటి 2 తెలుగు రాష్ట్రాల ప్రభుత్వానికి కూడా శతకోటి వందనాలు. సినిమా థియేటర్లో సినిమా చూస్తున్నప్పుడు నా దగ్గర కానీ ఒక పిస్టోల్ కానీ గన్ కానీ ఉంటే లిటరల్గా సినిమా చూస్తూ ఒక 20-30 సార్లు నాకు నేనే కాల్చుకుని చచ్చిపోతాను. అంత టార్చర్గా ఉంది సినిమా. ఏంటండి మాకు ఈ కర్మ. ముందుగా దర్శకురాలు గీతా మోహన్ దాస్ గారి గురించి నేను విన్నది ఏమిటంటే ఆవిడ క్యారెక్టర్స్ సిచ్యువేషన్స్ ద్వారా కథల్ని ఎక్స్ప్లోర్ చేస్తారు అని విన్నాను. అది తప్పేమి కాదు. కానీ ఈ స్థాయి సినిమాల్లో మీరు ఇలాంటి కథల్ని ఇలాంటి మేకింగ్తో పడుకోబెట్టేలాగా సినిమాలు తీస్తే ఎంత డబ్బు వేస్ట్ అయిపోతుందండి. లిటరల్గా దర్శకురాలు బడ్జెట్ మొత్తాన్ని కూడా బూడిదలో పన్నీరు పోసినట్టుగా పోసుకుంటూ పోయారు. వృధా ప్రయాస. ఇంత భారీ బడ్జెట్ ఆవిడకి ఎందుకు ఇచ్చారండి? ఏం చూసి ఇచ్చారు? ఆవిడకున్న క్వాలిఫికేషన్ ఏంటి? ఇక్కడ విమెన్ అయినంత మాత్రాన నేనేదో డిస్క్రిమినేషన్ చేసి మాట్లాడుతున్నట్టుగా మీరు చూడాల్సిన అవసరం ఏమీ లేదు. అది మెన్ అయినా సరే విమెన్ అయినా సరే ఇంత భారీ బడ్జెట్తో సినిమాలు చేయాలంటే వాళ్ళు క్వాలిఫై అయ్యి తీరాల్సిందే. అప్పట్లో బాహుబలి తర్వాత ప్రభాస్ గారు ఏదైతే తప్పుల్ని చేశారో ఇప్పుడు యష్ గారు కూడా అవే తప్పుల్ని చేస్తున్నారు. మనకి బాహుబలి తర్వాత ప్రభాస్ గారికి బాగా మార్కెట్ పెరిగిపోయిందని చెప్పేసి సుజిత్ గారిని, రాధాకృష్ణ కుమార్ గారిని, మొన్న వచ్చినటువంటి మారుతి గారిని కూడా 100 కోట్లు పెట్టి దర్శకులుగా సినిమాలు తీశారు. ఆ దర్శకులకి ఎలాంటి క్వాలిఫికేషన్ లేవు, అంటే భారీ బడ్జెట్లు సినిమాలు తీయడానికి. అయినా సరే తీశారు. కేవలం ప్రభాస్ గారికి మార్కెట్ ఉంది అని. ఏమయ్యాయండి ఆ సినిమాలన్నీ? షెడ్డుకు పోయే. ఒక సినిమాకి హీరో ముఖ్యం కాదు, దర్శకుడే ముఖ్యం. ఒక సినిమాకి మీరు 100 కోట్లు బడ్జెట్గా పెట్టాలనుకుంటే ఆ సినిమాకి పనిచేస్తున్న దర్శకుడి యొక్క క్రితం సినిమా మినిమం 150 కోట్లు అతని యొక్క క్రెడిబిలిటీతో కలెక్ట్ చేస్తే అప్పుడు 100 కోట్లు పెట్టండి. గీతా మోహన్ దాస్ గారు ఎవరండి? ఆవిడ యొక్క క్రితం సినిమాలు ఎంత కలెక్ట్ చేసాయి? అవేమీ చూడకుండా కేవలం యష్ గారు పెద్ద హీరో అయిపోయారు, కేజీఎఫ్ చాలా బాగా కలెక్ట్ చేస్తుంది, 1200 కోట్లు కలెక్షన్స్ వచ్చేదని చెప్పేసి మీరు సినిమా తీసేస్తారండి అంత భారీ బడ్జెట్ పెట్టేసి. ఈ సినిమాకి అక్షరాల 500 కోట్ల రూపాయలు బడ్జెట్ అయ్యిందని చెప్తున్నారు. అంత కాకపోయినా కనీసం 300 కోట్ల బడ్జెట్ అయితే తప్పనిసరిగా అవుతుంది. ఇంత భారీ బడ్జెట్కి ఎవరు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారండి? యష్ గారా? అంటే యష్ గారు ముఖం చూసేసి జనాలు సినిమాలు చూసేస్తారా? అంటే ఆడియన్స్ మరీ అంత ఎదవల్లా కనిపిస్తున్నారా మీకు? ఇక్కడ నేను దర్శకురాలకి టాలెంట్ లేదని చెప్పట్లేదు. ఆమె చాలా మంచి ప్రతిభావంతురాలు. కానీ ఆమె స్థాయి కంటే కొన్ని 10 రెట్లలో ఎక్కువ భారీ బడ్జెట్ ఇవ్వడం వల్ల ఆమె దాన్ని తట్టుకోలేకపోయారు. దర్శకురాలు ఇదే కథని ఒక నార్మల్ హీరోతో ఒక 20 నుంచి 30 కోట్ల రూపాయల బడ్జెట్లో కానీ తీసి ఉంటే కనుక ఈ కథ ఆమె యొక్క ప్రతిభతో చాలా చాలా బాగా వర్క్ అయ్యేది. ఇప్పుడు ఏమైపోయింది? మీరు చేస్తున్న హీరో క్రితం సినిమా చాలా చాలా పెద్ద బ్లాక్ బస్టర్ అయిపోయింది. ఆ సినిమాకి ఈ సినిమాతో మీరు మ్యాచ్ చేయాలి. ఆ ప్రెజర్ మీ మీద చాలా బలంగా ఉంటుంది. దానికి తోడు మీకు ఈ సినిమాకి హై బడ్జెట్ ఇచ్చారు. ఆ బడ్జెట్ని మీరు సఫలీకృతం చేయాలంటే మీరు అక్కర్లేకుండా యాక్షన్ సీన్లు పెట్టాలి, పెద్ద పెద్ద భారీ సెట్లు వేయాలి, భారీతనంగా సినిమాని చూపించాలి. ఇది ఒక ప్రెజర్ మీ మీద. వీటన్నిటి మధ్యలో ఏమైంది? మీరు చెప్పాలి అనుకున్న కథలో ఉన్న ఎమోషన్ డైల్యూట్ అయిపోయింది. సినిమా కథలో ఏది కూడా ఆథెంటిక్గా లేకపోవడం వల్ల, ర్యాండమ్గా ఉండడం వల్ల కథలో ఉన్న ఎమోషన్ అనేది ఏమాత్రం కూడా ఆడియన్సెస్కి కనెక్ట్ అవ్వట్లేదు. బేసిక్గా ఈ సినిమా కథలో మెయిన్ ఎమోషనల్ పాయింట్ ఏమిటంటే అక్కా తమ్ముళ్ళ యొక్క సెంటిమెంట్. ఆ సెంటిమెంట్ అనేది ఫస్ట్ నుంచి కూడా చాలా బలంగా చూపించుకుంటూ వస్తారు. అది ఏమాత్రం కూడా కనెక్టింగ్గా ఉండదు. అసలు ఫస్ట్ ఈ సినిమాలో హీరోకున్న మోటివ్ ఏంటో అర్థం కాదు. మనం కేజీఎఫ్ సినిమాని తీసుకుంటే అందులో హీరోకి తన తల్లికి ఇచ్చిన మాట ప్రకారం బంగారాన్ని సంపాదించాలన్నది ఒక బలమైన మోటివ్ అనేది హీరోకి ఉంది. అదే ఈ సినిమాకి వచ్చేసరికి ఈ సినిమాలో కూడా కేజీఎఫ్ సినిమాలో లాగానే ఈ సినిమా కూడా నేను కింగ్ అవుతాను, నేను చక్రవర్తిని అవుతాను అంటూ తిరుగుతాడు హీరో. అలా ఎందుకు అవ్వాలనుకుంటున్నాడు అన్నదానికి ఒక సరైన మోటివ్ అనేది ఏమీ ఉండదు. దానికి తోడు ఈ సినిమాలో ఉండే విలన్స్ అందరూ కూడా హీరో ముందు తేలిపోతూ ఉంటారు. ఎప్పుడూ కూడా విలన్స్ ని ఎర్రి పప్పల్లాగా చూపించద్దు సార్. విలన్స్ ని పవర్ఫుల్ గానే చూపించాలి. అప్పుడే హీరో క్యారెక్టర్ కూడా ఎలివేట్ అవుతుంది. కేజీఎఫ్ పార్ట్ 1 సినిమాలో ఆ మెయిన్ విలన్ కి ఎంత ఎలివేషన్స్ ఇస్తారండి? లిటరల్ గా ఇంటర్వెల్ కి హీరో కన్నా విలన్ కి ఎక్కువ ఎలివేషన్ సీన్లు పడతాయి. అంతటి ఒక పవర్ఫుల్ విలన్ ని చంపుతాడు కాబట్టే హీరో కేజీఎఫ్ పార్ట్ 1 క్లైమాక్స్ అనేది అంతలా వర్క్ అయ్యింది. సినిమా కూడా అంత భారీగా ఆడింది. ఈ సినిమాకి వచ్చేసరికి హీరోకి అసలు ఎదురే ఉండదు. విలన్స్ అందరినీ కూడా ఈజీగా చంపుకుంటూ వెళ్ళిపోతాడు. ఇంకా హీరోయిజం ఏం వర్క్ అవుతుందండి? ఎప్పుడైనా సరే ఒక ఆడియన్ థియేటర్లో కూర్చున్నప్పుడు అతని యొక్క కాన్సన్ట్రేషను సినిమా స్క్రీన్ మీదకి వెళ్ళట్లేదు అంటే కనుక అక్కడ దర్శకుడు లేదా దర్శకురాలు ఫెయిల్ అయినట్టే. ఎంత దారుణం అంటే సినిమా చూస్తున్నంత సేపు కూడా
ఒకటే కామెంటరీ. నేను సినిమా చూసింది సింగిల్ స్క్రీన్లో కాదు, మల్టీప్లెక్స్లో, దట్టు ఐనాక్స్లో. అక్కడికి సోఫిస్టికేటెడ్ సైలెంట్గా సినిమాలను చూసి ఆడియన్సే వస్తారు. ఒకడంటాడు మనం ఏ కన్నడ డబ్బింగ్ సినిమాను చూస్తున్నామేమోరా, ఇది తెలుగు డబ్బింగ్ సినిమా కాదేమో, మాటలేంటి అలా ఉన్నాయి అంటాడు. ఇంకొకడైతే సినిమా అంతా కూడా వేసుకోవడం, కాల్చుకోవడం, చంపుకోవడం ఇదే ఉంది కదరా అంటాడు. ఇంకొకడైతే ఒరే ఇంటర్వెల్ నుంచి వెళ్ళిపోతాం, ఓ 100 రూపాయలు తిరిగి ఇచ్చేస్తారేమో చెప్పండి రా బాబు అని ఒకటే కేకలు. అంటే సినిమా ఎంత బోరింగ్గా, ఎంత ఇరిటేటింగ్గా, ఎంత ఫ్రస్ట్రేటింగ్గా ఉందో మీరు అర్థం చేసుకోవచ్చు. సినిమా ఫస్ట్ హాఫ్ అయినా సరే మీరు కొంచెం భరించి చూడొచ్చేమో కానీ సెకండ్ హాఫ్ అయితే మీ సహనానికి పరీక్ష, భరించలేరు అసలు. క్లైమాక్స్ వద్దంటే ½ అన్ అవర్ ఉంటుందండి సినిమాలో, వద్దంటే 5 నిమిషాల్లో తెవిల్చేసి ఆ క్లైమాక్స్ ని ఎంత సాగదీస్తారండి ఆ క్లైమాక్స్ ని. అలాగని సినిమా కథ అంతా కూడా చాలా నాసిరకంగా ఉంది అని కూడా ఏమీ కాదు. సినిమా కథలోని కొన్ని సన్నివేశాలు, సందర్భాలు, కొన్ని థీమ్స్ కూడా చాలా బాగున్నాయి. ఒక సన్నివేశంలో కియారా అద్వానీ తన చెయ్యి కోసుకుని నువ్వు తొందరగా కానిచ్చేసి వెళ్ళిపో, నేను చచ్చిపోబోతున్నానని చెప్పేసి హీరోకి చెప్తుంది. ఆ సన్నివేశం చాలా బాగా నచ్చింది నాకు. అలాగే ఈ సినిమాలో వన్ ఆఫ్ ద మెయిన్ థీమ్ ఏమిటంటే మగాళ్ళు వాళ్ళ యొక్క ఎదుగుదల అవసరాల కోసము వాళ్ళ స్థాయి కంటే పెద్దగా ఉండే రిచ్ అమ్మాయిల్ని కొన్నిసార్లు పెళ్లి చేసుకుంటూ ఉంటారు. కానీ వాళ్ళ యొక్క నిజమైన ప్రేమ వాళ్ళకంటే చాలా తక్కువ స్థాయిలో ఉన్న వాళ్ళ దగ్గర ఉంటుంది. అలాంటి సందర్భాల్లో మగాళ్ళు నలిగిపోతూ ఉంటారు. అక్కడ దర్శకురాలు మగాళ్ళ యొక్క ఆ భావనని చాలా బాగా ఎక్స్ప్లోర్ చేయగలిగింది సినిమాలో. అలాగే ఇంటర్వెల్కి ముందు హుమా ఖురేషి గారు అలాగే నయనతార గారికి మధ్యన ఒక సన్నివేశం ఉంటుంది. వాళ్ళందరూ ఇద్దరు ఏం మాట్లాడుకుంటారంటే మనం అంటే ఆడవాళ్ళము మన మగాళ్ళ కోసం ఎన్ని త్యాగాలైనా చేస్తాము, ఎంత దూరమైనా సరే వెళ్తామని ఒక సన్నివేశం ఉంటుంది. ఆ సన్నివేశం కూడా నాకు చాలా బాగా నచ్చింది. అలాగే సినిమాలో ఉన్న విమెన్ అందరూ కూడా చాలా అందంగా ఉంటారండి. ఎస్పెషల్లీ కియారా అద్వానీ గారు అయితే చాలా సెక్సీగా ఉన్నారు. అలాగే సినిమాలో సెట్ డిజైన్ కానీ, సినిమాటోగ్రఫీ కానీ, యాక్షన్ కొరియోగ్రఫీ కానీ, డైరెక్టర్ యొక్క విజువల్ రిప్రజెంటేషన్ కానీ చాలా బాగున్నాయి. ఇంకా సినిమాలో టెక్నికల్గా అతిపెద్ద మైనస్ అంటే మ్యూజిక్ అని చెప్పొచ్చు. పాటలు కానీ, బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ అసలు ఏమాత్రం బాగాలేదు. అలాగే సినిమా కోసం ఎంచుకున్నటువంటి బ్యాక్ డ్రాప్ కూడా ఏమాత్రం సూట్ అవ్వట్లేదు. ఒక వెస్ట్రన్ ఫిల్మ్ చూస్తున్నామన్న భావన కలుగుద్ది, ఒక ఇండియన్ సినిమా లాగా ఏమీ అనిపించదు. ఇంకా ఆర్టిస్టుల యొక్క పర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే కేవలం హీరోయిన్సే ఈ సినిమాలో 5 ఉంటారండి. నయనతార గారు, హుమా ఖురేషి గారు, రుక్మిణి వసంత్ గారు, తారా గారు అండ్ కియారా అద్వానీ గారు. ఇందులో నయనతార గారు హీరోకి అక్క పాత్రని చేస్తే హుమా ఖురేషి గారు వన్ ఆఫ్ ద విలన్ పాత్రని చేస్తారు. మిగతా 3 కూడా హీరోయిన్ పాత్రలనే చేశారు. ఈ 5 కూడా కేవలం కియారా అద్వానీ గారి యొక్క పాత్ర, ఆవిడ యొక్క పర్ఫార్మెన్స్ మాత్రమే బాగా షైన్ అవుతాయండి. మిగతా వాళ్ళందరూ కూడా డమ్మా బుస్తే. ఇంకా యష్ గారు అంటారా, లిటరల్గా మీరు కేజీఎఫ్ సినిమాలో యష్ గారిని చూస్తే ఎలాంటి భావన కలుగుతుందో ఈ సినిమాలో కూడా అలాంటి భావనే మీకు కలుగుతుంది. ఆయన మాట్లాడే విధానం కానీ, ఆయన నడిచే విధానం కానీ, ఆయన బాడీ లాంగ్వేజ్ కానీ, ఆయన యాక్టింగ్ కానీ అన్నీ కూడా అలాగే ఉంటాయి, సేమ్ యాజ్ డీస్గా. ఇంకా మిగతా ఆర్టిస్టులు అయితే 1,00,000 మంది ఉంటారు. అందులో ఎవడికి ఏమవుతాడో, ఎవరు ఏం చేస్తారో, వాళ్ళ పేర్లు ఏంటో, ఎవడు మంచోడో ఎవడ చెడ్డోడో మనకి ఏమీ అర్థం కాదు. ఇంకా సినిమాలో అతి పెద్ద కామెడీ ఏదైనా ఉందంటే అది కన్వర్జేషన్స్, డైలాగ్స్. అవి తెలుగా లేకపోతే ఏదైనా ఇతర భాష అర్థం కాదండి, అంత గ్రాంధికంలో ఉన్నాయి. ఒక చిన్న డైలాగ్ చెప్తాను. హీరో ఒక పబ్లో ఉండి మన క్రౌర్యానికి, మన శౌర్యానికి, మన వీర్యానికి చీజ్ అంటాడు. అవేం డైలాగులు అండి. ఇంకా ఫైనల్ వర్డ్ ఏంటంటే మీ జీవితంలో కనుక చాలా ఎక్కువగా దరిద్రాలు పెరిగిపోతే కనుక ఖచ్చితంగా ఈ సినిమా చూడడానికి మీరు వెళ్ళండి. ఎందుకంటే మీ జీవితంలో ఉన్న దరిద్రాల కంటే ఈ సినిమా ఇంకా దరిద్రంగా ఉంటుంది. అప్పుడు 3.5 గంటల పాటు ఇంత రోతని, ఇంత ఇరిటేషన్ని, ఇంత ఫ్రస్ట్రేషన్ని, ఇంత దరిద్రాన్ని నేను భరించగలిగానంటే కనుక ఆఫ్టర్ ఆల్ జీవితాన్ని గడపడం నాకు ఒక లెక్క అని చెప్పేసి అలా ఓకగా మీరు జీవితాన్ని గడిపేస్తారు. ఇది నా మాట. దట్స్ ఇట్. జై హింద్.